డబ్బులు లేని పేదవాళ్ళకి టికెట్ లేని బస్సు జర్నీ మంచిదే. విలేజ్ నుంచి సిటీకి వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళకి 40 రూపీస్ అనేది చాలా మ్యాటర్స్. నిమిషాలకు ఒకటి అని చెప్పి మేము చూసుకున్నాము, కానీ 2 hours అవుతుంది మేము వెయిట్ చేయబట్టి. కానీ ఇప్పుడు వచ్చింది బస్సు వల్ల ప్రజలకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఒకసారి దృష్టిలో తీసుకుంటే ప్రైవేట్ వెహికల్స్ చూసుకోవడం మంచిది. ప్రైవేట్ వెహికల్స్ ఏమంటే చూసుకోవాలన్నమాట ఇంకా ముందు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకాన్ని అంటే సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రవేశపెట్టింది. దీంతో మనం ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే మహిళలు దీని మీద సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకునేందుకు నెల్లూరు ఆర్టీసీలో ఉన్నాం. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. ఫ్రీ డబ్బులు ఇవ్వలేదు. ఆధార్ కార్డు మీదే తీసుకున్నాను. ఆధార్ కార్డు తీసుకొని తిరుగుతున్నారు మీరు? తిరుగుతున్నాం. ఎలా ఉంది సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత బస్సు పథకం చంద్రబాబు నాయుడు పెట్టారు, ఎలా ఉంది? బాగానే ఉంది సార్, బాగానే ఉంది, పర్లేదు. ఊహించారా పెడతారని? లేదు అనుకోలేదు. ఇది కర్ణాటక సైడ్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ ఉంటుంది అని అనుకోలేదు. వచ్చింది కాబట్టి పర్లేదు, ఫ్రీగా ఉంటుంది. లేడీస్కి అయితే చాలా బాగుంది, హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అలాగే కొట్టుకునే పరిస్థితి తెలంగాణలో ఉండింది, అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా బస్సులోకి ఎక్కినప్పుడు? అది ఇంకా మేము చెప్పలేమండి, అది అయితే మాకు ఐడియా లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంది కదా, పర్లేదు, బాగానే ఉంది. అవును, ఎక్కువ అంటే లేని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ముసలోళ్ళు ఉంటారు కదా, లేక తిరుపతికి ప్రయాణం రెగ్యులర్ అట్లా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పెడితే మంచిదే. పెట్టాలని పెడితే మంచిదేనండి. అంటే డబ్బులు ఇవ్వలేని వాళ్ళకి మంచిదే కదండి. డబ్బులు లేని పేదవాళ్ళకి టికెట్ లేని బస్సు జర్నీ మంచిదే నన్ను అడిగితే. అంటే కొంచెం బాగా వెల్లాఫ్లో ఉండే వాళ్ళకి అవసరం లేదు, పేదవాళ్ళకు మంచి బెనిఫిట్టే. సో దీంట్లో స్వచ్ఛందంగా టికెట్ తీసుకోవడం లేదు అనేది వాళ్ళ ఒపీనియన్ మీద వదిలేస్తే బాగుంటుందంటారు మీరు, అంతే కదా? టికెట్ కొనాలా లేదా అనేది వాళ్ళ ఇంచుమించు అలాగే ఎవరు చేయరండి. లేడీస్ దొంగగా అట్లా టికెట్ లేకుండా ప్రయాణించడము, దొంగతనంగా ఇట్లా చేసుకోవాలనేది ఇంచుమించు నాకు తెలిసి ఎవరు చేయరు. విలేజ్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ ఇచ్చారు. సో దీంట్లో మాత్రం నాన్ స్టాప్ మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు కదా. అది కూడా పెట్టింటే బాగుండేదేమో, మరి గవర్నమెంట్ అవన్నీ ఆలోచన చేసే కదా పెట్టుంటుంది. అంటే లాస్ వస్తుంది, కొంచెం రావాలి కదా, ఆల్రెడీ అప్పుల్లో ఉంది కదా గవర్నమెంట్, అందుకని అలా పెట్టింది. మరి నాన్ స్టాప్ కూడా పెడితే బాగుండేది అని అనుకుంటున్నాం. సో ఊహించారా చంద్రబాబు నాయుడు పథకం ఇస్తారని? చెప్పాడు కాబట్టి ఇస్తాడు అనుకున్నాము, చెప్పాడు కాబట్టి. ఎలా ఉన్నాయి సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారా తెలుగుదేశం ప్రభుత్వం? పథకాలు అమలు చేస్తున్నాడు. సో ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది ప్రయాణం, ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. ఆధార్ కార్డులు తెచ్చుకున్నారు? ఒరిజినల్ తెచ్చుకున్నా. నెలలో ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారు మీరు? ఎప్పుడంటే అప్పుడే చేస్తాం. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్తుంటారు. అంటే ఎన్నిసార్లు వెళ్ళొచ్చు సుమారుగా? ఎన్నిసార్లు వెళ్ళొచ్చు అంట ఏమో, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి అట్ట పోవచ్చు. ఎంత ఖర్చు అవుద్ది టికెట్? టికెట్ ఎంత ఖర్చు అంటే టికెట్ ఎంత అవుద్ది? 70 రూపాయలు కదా, ఒక పూటకి 70 రూపాయలు. పోను రాను. ఓకే. సో మొత్తం బాగా బిజీగా ఉన్నారబ్బా, ఆర్టీసీ మొత్తం కూడా బాగా బిజీగా ఉంది. కారణం ఏంటంటే ఉచిత ఫ్రీ బస్సు పథకం ఏదైతే పెట్టారో దీనివల్ల చాలామంది మహిళలు ప్రయాణించేటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎక్కువగా 3 రోజులు సెలవులు రావడమా లేకపోతే ఏంటనేది తెలియదు, కానీ మొత్తానికి ఆర్టీసీ అయితే కలర్ఫుల్గా నిండుగా కనిపిస్తోంది. మహిళలకంతా ఫ్రీగా నేను బస్సు అని, అందుకని ఆధార్ తీసుకొచ్చా. అంటే మీరు పని మీద వెళ్తున్నారా లేదంటే ఫ్రీ బస్ కాబట్టి వెళ్తున్నారా? పని మీద వెళ్తుండా, ఫ్రీ బస్ అని వెళ్ళటం పని మీద వెళ్తుండా కాదు. మామూలుగా ఫ్రీ బస్ అంటే ఎక్కువగా మహిళలు దానికోసమే వెళ్తున్నారని చెప్తున్నారు కదా, దాన్ని ఏకీభవిస్తారా మీరు? అంటే కొంతమంది అలా వస్తున్నారు, కొంతమంది పని మీదే వెళ్తున్నారు. మీరైతే పని మీద వచ్చారు? పని మీద వచ్చాం. సో ఈరోజు ఫ్రీ కాబట్టి హ్యాపీ? హ్యాపీ. ఆధార్ కార్డు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం, ముందుగానే తెచ్చుకున్నారు. బాగుంది నాయన, బాగా సౌకర్యంగా ఉంది, బాగుంది.
ఇబ్బంది ఏం లేదు. అంటే అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఫ్రీ బస్ కాబట్టి మహిళలు ఎక్కేస్తారనేటువంటి మాట కూడా చాలామంది చెప్తున్నారు. ఒప్పుకుంటారా మీరు? అలాగేం కాదు, అవసరం ఉంటేనే వస్తాము, లేకుంటే రాము కదా. అనవసరంగా రాము, అవసరం ఉంటే ఎక్కేస్తాం. ఛార్జీ ఇచ్చే దగ్గర ఫ్రీ అంతే. ఓకే, ఛార్జ్ ఇచ్చే దగ్గర ఫ్రీ. ఏమన్నా చెప్పదలిచారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మీరు? ఇంకేముంది, ఏం చెప్పాను, ఆయన బాగుండే, మంచి సౌకర్యంగా పెట్టిండు, బాగుంది. మామూలుగా మీరు బస్ పాస్ పెట్టుకునే పరిస్థితి ఉండేది కదా గతంలో, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నార్మల్గా అది బస్ పాస్ అది కొంచెం కష్టమయ్యేది, కానీ ఇప్పుడు ఓకే. కానీ దీనివల్ల ప్రజలకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఒకసారి దృష్టిలో తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఈ బస్సే ఉంది, 15 నిమిషాలకు ఒకటి అని చెప్పి మేము చూసుకున్నాము, కానీ 2 hours అవుతుంది మేము వెయిట్ చేయబట్టి. కానీ ఇప్పుడు వచ్చింది బస్సు. బస్సులు తగ్గించారా? అనిపిస్తుంది, అంటే ఇంకా సెకండ్ డేనే కదా ఇది, మేము ఇంకా రాలేదు, ఫర్దర్గా రావచ్చు కదా ఈ ప్రాబ్లం, అందుకని అడుగుతున్నాం. సో మామూలుగా కలువాయికి ఎన్ని బస్సులు ఉంటాయి? అంటే మేము రావడం ఫస్ట్ టైమే, కానీ మాకు చూపించేది మేము ఏపీఎస్ఆర్టీసీ ఆ యాప్లో చూస్తే 15 minutesకి ఒకసారి ఉంది, కానీ మేము 1:45 నుండి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు వచ్చింది 3 అయింది కరెక్ట్గా టైం. అంటే 1.5 hour నుంచి లేదు అసలు బస్సు. 15 minutesకి ఒకసారి ఉండాల్సిన బస్సు ఇప్పుడు వచ్చింది. అంటే ఫ్రీ చేయడం వల్ల అది అడ్వాంటేజ్ అంటున్నారు, మరి ఎంతవరకు? బస్సులు మనకు కావాల్సిన ట్రాన్స్పోర్ట్కి కదా, ఇలా లేకపోతే కష్టమే అవుతుంది కదా. సో దీనివల్ల జెంట్స్ ఏమైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉందా పెదనా? మీరు చెప్పండి. ఇప్పుడు ఈ నిన్న ఈరోజే ఇది ఇంతలేక ఏమి ఇబ్బంది పడతాము? వాళ్ళు చెప్పొచ్చు, తిరిగే వాళ్ళు ఎటు తిరుగుతారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేని తిరుగుతుంది, ఎలాగా తిరుగుతారు, ఫ్రీ అని తిరగరు. ఫ్రీ అని ఇక్కడికి వచ్చి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతామా? అవసరాన్ని బట్టి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ప్రైవేట్ వెహికల్స్ చూసుకోవడం మంచిది. ప్రైవేట్ వెహికల్స్ ఏమైనా ఉంటే చూసుకోవాలన్నమాట. ఇంకా ముందు ఎందువల్ల ఇక్కడ సపరేట్ బస్సులు వేస్తే మంచిది అనమాట. సూపర్ 6 హామీల అమలు ముందుగానే చెప్పారు కదా, దాంట్లో అమలు చేస్తున్నారు లేదు కదా? చెప్పారు, బాగానే ఉంది, కాకపోతే నేను క్లౌడ్ కూడా ఆలోచించా కదా. దీనిలో మాత్రం లేదంటున్నారు నాన్ స్టాప్లో, మీరు ఏమంటారు? ఏంటి బాగానే ఉంటుందా? సో దీంట్లో లేదని చెప్తున్నారు, దీనిలో కూడా ఫ్రీ ఉంటే బాగుంటుందా? అవును, ఎక్కువ అంటే లేని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదా, లేక తిరుపతికి ప్రయాణం రెగ్యులర్ అట్లా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పెడితే మంచిదే, నాన్ స్టాప్ కూడా పెట్టాలని. సో మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాన్ స్టాప్ బస్సులో పేమెంట్ తీసుకుంటూ ఉన్నారు, దీని గురించి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, నాన్ స్టాప్ కూడా ఫ్రీ ఉంటే బాగుంటుందా? ఫ్రీ ఉంటే బాగుంటుంది. అవును, దేనికంటే ఇప్పుడు దానికే ఎక్కువ వెళ్ళాలంటే జనాలు ఉంటారు కదా, దీనికి కానీ పెడితే కొంచెం వెళ్ళొచ్చు, అందుకనే సార్. తొందరగా వెళ్ళిపోద్ది సార్, అందుకనే. తిరుపతికి ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా కావాలి తిరుపతికి. ఎక్కువ తిరుపతికే పోయేది, ఎందుకంటే గుడికి పోవాలి, ఎక్కువ దేవుడి దర్శనానికి, దేనికైనా తిరుపతికి బాగుంటుంది. సరే సార్, ఫ్రీ కావాలి సార్. తిరుపతి కూడా సాధారణంగా మీరు రెగ్యులర్గా తీసుకుంటే ఎన్నిసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు? మేము మా బాబు ఉన్నాడు, నెలకు 2 సార్లు పోతాం సార్, తిరుపతికి వెళ్తాము. మా పాప బాబు అక్కడేను బీటెక్ చేస్తున్నాం, అందుకని వెళ్తూ ఉంటాం. కానీ ఫ్రీ బస్ ఆప్షన్ అనేది చాలా మంచిదే, ఎందుకంటే విలేజ్ నుంచి సిటీకి వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, పనులు చేసుకునే వాళ్ళకి 40 రూపీస్ అనేది చాలా మ్యాటర్స్. సో అది ఉండాలా. అట్ ద సేమ్ టైం వచ్చేసి 60 years మెన్ అండ్ ఉమెన్కి కూడా ఇస్తే బాగుంటుంది. అబోవ్ 60 years వాళ్ళకి మెన్ అండ్ ఉమెన్కి ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. ఇంకొకరికి ఆప్షన్ కూడా ఇవ్వచ్చు, ఫ్రీ. ఇప్పుడు అందరికీ అనుకున్నా కట్అవుట్ టికెట్ తీసుకుంటే తీసుకోవచ్చు, ఉమెన్ కూడా. సో తిరుపతికి తీసుకుంటే తిరుపతికి నాన్ స్టాప్ ఏవైతే బస్సులు ఉంటాయో వీటిలో అంటే ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫ్రీగా ఉంటే బాగుంటుంది అని నెల్లూరు వాళ్ళు అయితే డిమాండ్ చేస్తుంటారు. అంటే పక్కనే ఉండడంతో ఫ్రీక్వెంట్గా వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉచితంగా తిరుపతి కూడా ఇస్తే బాగుంటుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించాలి అని నెల్లూరు వాసుల డిమాండ్ అయితే ఉంది.